దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. తోటి సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు. నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు ప్రభు మనకు సహాయం చేస్తారు. అలాగే ఈ దినము వాక్యానికి మనం సిద్ధపడదాం. కొన్ని మాటలు పరిశుద్ధ దేవుడు నాలో వచ్చి బోధించునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు అంశం రాసుకుంటే మీరు రాసుకోండి. ఈ పద్ధతి చేయాలి, ఈ పద్ధతి చేయాలి. ఏంటి ఆ పద్ధతి? ఎలా ఉండాలి? ఆ పద్ధతి ఏంటి? ఆ పద్ధతిలో ఉన్న పరిస్థితులు ఏంటి? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏ పద్ధతిగా నడుచుకోవాలి, ఏ పద్ధతిలో నడవాలి అనే కొన్ని విషయాలతో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి బోధించునుగాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఒక పద్ధతి చొప్పున నడుచుకుంటే మనకి దేవుడు ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయి: కృప, సమాధానము. ఈరోజు నీకు పద్ధతి లేనిటువంటి పరిస్థితి నడిస్తే ఈ 2 మనకి చల్లవండి, ఈ 2 మన దగ్గరికి రావండి. ఇప్పుడు కృపా సమాధానము 2 ఇస్తానంటున్నాడు. ఒక పద్ధతి చొప్పున నడుచుకుంటే ఆ పద్ధతి ఏమిటి అంటే, ఆ పద్ధతులు కొన్ని మాటలు మీతో వస్తూ ఉంటాయి, మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ మాటల ప్రకారంగా మనం చేర్చుకోవాల్సింది చేర్చుకోవాలి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, మార్చుకోవాల్సిన విషయం అన్నమాట. అందుకే కృప అనేది చాలా ప్రాముఖ్యము. కృప చాలా ప్రాముఖ్యము, సమాధానము ప్రాముఖ్యమే. ఈ కృప 2 కూడా ప్రాముఖ్యమైన విషయాలే. ఇప్పుడు సమాధానం అనేది కావాలి అంటే ఒక పద్ధతి కావాలి. కృప విస్తరించాలి. కృప ద్వారానే ఇంట్లో సమస్తమును కార్యాలు జరగాలి. కృప ద్వారానే కార్యాలు జరుగుతాయి. కృప ద్వారానే రక్షించబడ్డాం. కృప ద్వారానే మేలు కార్యాలు జరుగుతాయి. అంతే కదా. అయితే మొదట మన హృదయంలో సమాధానము కావాలి. అందుకే సమాధానం కర్త అయిన దేవుడు మీకు ఏ క్రమంలో వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు, ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఒక సమాధానం అనేది ఆ ఇంటిని ఏలుబడి చేయకపోతే ఎంత మాత్రం ప్రశాంతంగా ఉండలేరు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, పిల్లల మధ్యలో సమాధానం ఉండదు, వాళ్ళు చేసే పరిస్థితుల్లో సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఇబ్బందులు అట్లా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నీ సమాధానం కలిగి ఉండాలి అంటే ఈ పద్ధతి చొప్పున నడవాలి అని ఉంది మాట. మొట్టమొదటి మాట, ఒక పద్ధతి చొప్పున నడిస్తే ఏంటి ఆ పద్ధతి? చూడండి, మందిరానికి మనం 11 గంటలకు లేదా 9 గంటలకు మనం ఇక్కడ ప్రారంభిస్తాం అని చెప్పాం. ఆ పద్ధతిని అవలంబించాలి. ఏమంటే ఆరాధన టైంలో కానీ, ప్రార్థన టైంలో కానీ, దేవునికి ఇచ్చే సమయం కానీ ఇవ్వాలి. ఏమంటే ఈ పద్ధతిని నడుచుకోకపోతే నీ ఇంటికి సమాధానం ఎలా వస్తుంది? ఏమంటే మీకు కృప ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ఇప్పుడు సమాధానం కలిగి ఉండాలి, వెళ్ళాలి అంటూ ఎవరు ఇవ్వలేరండి సమాధానం. ఇది ఎక్కడ కూడా సమాధానం దొరకదండి. దేవుని సన్నిధిలోనే సమాధానం దొరుకుతుంది. దేవుని సన్నిధిలోనే ఆయన ఇచ్చే సంతోషంతో మన ముందుకు వెళ్ళినప్పుడు మన కుటుంబాల్లో వారం నుంచి వారం వరకు కాపాడుతున్న దేవుడికి నువ్వు చేసేది ఏమిటి? నాకు సమాధానం లేదండి, నా పరిస్థితులు బాగోలేవండి, ఎంత చేసినా ఇలాగే ఉంటున్నానండి అంటే నువ్వు క్రమంలో ఉండలేదు. పద్ధతి తప్పేసావు, పద్ధతి తప్పి నడుస్తున్నావు. అందుకొరకే నీకు సమాధానం లేకుండా పోయింది. అందుకే ఒక పద్ధతి చెప్పాడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారంగా మనం నడవాలి. ఏంటి ఆ పద్ధతి అంటే, యేసుక్రీస్తు సన్నిధిలో మనం గడుపుకోవటం, ఆయనకు ప్రార్థన చేయటము, సహవాసం చేయటము, ఆయనతో నడిస్తే మంచి గొప్ప కార్యాల దేవుడు చేస్తాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతపరచును. ఇప్పుడు శాంతం చేయాలి, ప్రశాంతంగా ఆయన ఆరాధించుకోవాలి. అంటే ఇంట్లో సమాధానం ఉండాలి, నీకు కృప విస్తరించాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయనను వేడుకోవాలి, శాంతపరచాలి. శాంతం
ఏమండి? శాంతపరచాలి, ఆయన వేడుకోవాలి, బ్రతమాడుకోవాలి. మరి ఈ పని చేయగలుగుతున్నారా? ఈ పని చేయగలుగుతున్నారా? శాంతపరచాలంటున్నాడు. మొదట మన ఇంట్లో ఈ పద్ధతి చొప్పున నడుచుకుంటే మనకి కలిగే లాభం ఏంటంటే సమాధానం, రెండు కృప. ఈ సమాధానం ఉంటే ఇంట్లో అన్ని హ్యాపీగా ఉంటాయండి. సమాధానం లేకపోతే పెడమకం, ఎడమకం, ఆ ముఖం, ఈ ముఖం, అన్ని ముఖాలు ఉంటాయి ఇంట్లో. ఉండవా? ఉంటాయి. మాటలు మార్పు వచ్చేస్తాయి, మాటలు తేడా వచ్చేస్తాయి, పనులు తేడా వచ్చేస్తాయి. సమాధానం లేదనుకోండి, సమాధానం లేకపోతే ఇంట్లో వంట చేసే వంట ఆమె ఏం చేస్తుంది? తెప్పలా తమేమని ఇసురుతుంది. సమాధానం లేకపోతే అంతేనా ఏంటి? ఆ దాఖలు అటు ఇటు ఇసురుతుంది సమాధానం లేకపోతే, అంతేనా? ఇంట్లో భర్త ఏదైనా దాకపోయినా చాలా సిరాకులు పరాకులు వస్తాయి. అంటే సర్దుకునే మనసు ఉండదు. భర్త కూడా అర్థం చేసుకోకుండా ఏం చేస్తాడు? సమాధానం లేకపోతే ఇష్టం పడతా ఉంటాడు, ఎదురెదురు పడతా ఉంటాడు. ఈ సమాధానం కావాలంటే ఆయనను శాంతపరచాలి. ఎక్కడ శాంతపరచాలి? దేవుని సన్నిధిలో. ఒక పద్ధతి చొప్పున, ఒక క్రమం చొప్పున నీవు ఇక్కడ ఉండాలి. ఉంటేనే నీకు సమాధానం కలుగుతుంది. ఆయన శాంతపరచండి. మీ నాన్న కోపం పడుతున్నాడు, ఏమ్మా డాడీ కోపం బాగా వచ్చేసింది, అయినా సరే డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ 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 నువ్వెంత మంచోడు డాడీ, నువ్వెంత మంచోడు డాడీ, ప్లీజ్ డాడీ నాకు 100 రూపాయలు ఇచ్చావా అని కాకా పట్టేసేవాడికి ఏమవుద్ది? శాంతం అవుతాడా? కోపం తగ్గిపోద్దా? మరి మీ డాడీయే కాకా పడితే శాంతమైపోయి నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మరి ఆ డాడీ దగ్గర నువ్వు శాంతంగా ప్రశాంతంగా ఆయనకు ఏం చేయాలి? శాంతపరచాలి. అంటే ఆయన బ్రతుకులాడుకొని ప్లీజ్ డాడీ నువ్వు చెయ్యాలి డాడీ, నువ్వు ఇస్తావు డాడీ, మంచోడు డాడీ అని జాగ్రత్తగా మాట్లాడుకుంటే మనకు కృప వస్తుంది, సమాధానం. కృప వల్లనే అన్ని వస్తాయి, కృప వల్లనే అన్ని వస్తాయి. కృప అంటే ఏంటి? కృప వల్ల రక్షణ వచ్చింది, కృప వల్ల మనకి ఈ బ్రతుకు వచ్చింది, కృప వల్ల ఈ జీవితం వచ్చింది, కృప వల్ల ఈ ప్రాణం ఉంది, కృప వల్ల బ్రతుకు ఉంది. ఆయన మహాకృప వలన మాత్రమే మనం ఎలా ఉన్నాం. చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో కృప కావాలి, సమాధానం కావాలంటే పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే నువ్వు పడాలి, మోకాళ్ళ మీద రావాలి దేవుని సన్నిధిలో. వినకపోతే నేనేం చేయగలను? మాట వినకపోతే ఆయన ఏం చేయగలడు? ఆ పద్ధతి తప్పి నడుచుకుంటే ఆయన వాక్యము నీలో ఉండదు, ఆయన క్రమం నీలో ఉండదు. పద్ధతి తప్పి ప్రజలు తిరుగుతూ ఉన్నారు. కాదు, దేవుడు చెప్తున్నాడు మీ పద్ధతి కలిగి ఉండాలి. తర్వాత ఒకటి ఏంటంటే పద్ధతి చెప్పి నడుచుకుంటే ఏంటంటే కృపా సమాధానం వస్తుంది. రెండోదిగా ఆయన శాంతపరిస్తే రెండు వస్తాయి. ఆయన శాంతపరిస్తే, ఆయన మెప్పిస్తే, ఆయన ఒప్పిస్తే, ఆయన బ్రతుకులాడుకుంటే, ఆయనతో సహవాసం చేస్తే నీకు కృప వస్తుంది, రెండు సమాధానము వస్తుంది. మూడోదిగా కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట చూస్తే, మీరు ఆయన వేడుకుంటే ఏం చేస్తాడు? ఆయన వేడుకుంటే ఏం చేస్తాడు? మనకన్నీ తెలుసుకున్న వాక్యాలు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతకరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు. చాలు. ఏమంటే ఇప్పుడు ఆయన శాంతపరిస్తే ఎక్కడికి? సమాధానం ఇస్తాడు. రెండు ఏంటి? కృప ఇస్తాడు. మూడోదిగా ఏంటంటే పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, శాంతకరమైన జలములతో మనల్ని నడిపిస్తాడు. ఎవడ ఆయన శాంతంగా ప్రశాంతంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు, మనం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పద్ధతి ఏంటి? ఆ క్రమంగా రావడం, క్రమంగా ఆరాధన చేసుకోవడం, క్రమంగా ఉండడం, ఆయన ఏం చెప్పాడో వాక్య ప్రకారంగా నడవడం చేస్తే ఆ కృపా సమాధానం రెండు వస్తాయి. ఇలా కృపా సమాధానం రెండు లేని వారు చాలా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను పెద్దగా వివరించను కానీ చిన్నగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి.
ఏప్రిల్ రాసిన పత్రికలో, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. సరే, నేను చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. చూడండి, ఒక్కొక్కరితో సమాధానంగా ఉండండి అన్నాడా? ఎవరో ఒక్కరితో ఉండండి అన్నాడా? అందరితోనూ అన్నాడు. సాధ్యమే, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. దానికి పరిశుద్ధత లేకపోతే ప్రయత్నం చేయండి, పరిశుద్ధత తెచ్చుకోండి, ఖచ్చితంగా నిలబడండి. పరిశుద్ధత కోసం మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ అపపరిశుద్ధత ఉందో, మనం దేవుడిని ఎలా మెప్పించలేకపోతున్నామో, ఎలా మరి ఆయన్ని ఆరాధించలేకపోతున్నామో, ఎంత అపరిశుద్ధత మనలో వచ్చిందో ఆయన్ని చూసుకుని మరి ఆయన పరిశుద్ధత తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో, పరిశుద్ధత లేకుండా దేవుడికి ఎవరు కూడా ఇష్టంగా ఉండలేరు, ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. అందుకని జాగ్రత్త పడదాం. అందుకే పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. ఇవాళ బయట చూస్తే పరిశుద్ధత లేదు. చిన్న పిల్లల నుంచి యవనస్తుల నుంచి అందరూ కూడా చెడిపోయి తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన త్రాగుళ్ళు, తిరుగుళ్ళు అనేక విధాలుగా నాశనం అయిపోతున్నారు. అంటే పరిశుద్ధత లేకపోతే గనక దేవుడు మనలో నివసించడు. పరిశుద్ధత లేకపోతే గనక మనలో దేవుడు ఉండడు. పాడైపోయిన ఇంట్లో మనమే కాపురం చేయం, పాడైపోయిన దేహంలో దేవుడు కూడా ఉండడు. అందుకే నేను పద్ధతి చెప్పని నడుచుకుంటే, ఆయనను మెప్పిస్తే, ఆయన శాంతపరిస్తే, ఆయన పచ్చగా గల చోట్ల నేను పనులు చేస్తాడు, శాంతకరమైన జనులతో నడిపిస్తాడు. అంతేకాదు, కృప సమాధానము కలిగి మరి నువ్వు నడుస్తావు. దేవుడు ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. అలాగే కీర్తన కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. నేను తొందరగా ముగిస్తాను, వెళ్తాను ముందుకి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూద్దామండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో కావాలి. నువ్వు హృదయంలో సమాధానం కలిగి ఉంటే, హృదయంలో నిర్ణయించుకున్న దాన్ని బట్టి నువ్వు మందిరానికి రాగలవు. హృదయంలో నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఆరాధన చేయగలవు. హృదయంలో నిర్ణయించుకున్న దాన్ని బట్టి నువ్వు బ్రతుకు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. హృదయం చెడిపోతే అంతా చెడిపోద్ది. అందుకే హృదయం బాగుపడాలి. ముందు హృదయానికి ఏం కావాలి? వాక్యం కావాలి. హృదయానికి ఏం కావాలి? ఆయన కృప కావాలి, సమాధానం కావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? ఆయన మందిరంలో దొరుకుతాయి, ఆయన వాక్యంలో దొరుకుతాయండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకుంటే అన్ని వస్తాయి. పద్ధతి తప్పి, దారి తప్పి, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీదని తిరుగులాడితే నీ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆయన కృప ఉండదు. నీ బ్రతుకు అస్తవ్యస్తంగా తయారయ్యి ధనాశ్రములకు వెళ్తావు. మరి ఇదంతా కూడా జరుగుతుందేమో చూసుకోవాలి, అలా ఉందేమో చూసుకోవాలి. అలా ఉంటే నాదే ప్రాబ్లం, నాదే తప్పు, నాదే పొరపాటు అని ఎప్పుడైనా సరి చేసుకుని సరిదిద్దుకుని దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని గోజాడుకుంటే, ప్రార్థించుకుంటే, బ్రతిమలాడుకుంటే, శాంతపరిస్తే, ఆయన కోపాన్ని సల్లారిస్తే, ఆయన మెప్పిస్తే మనకు అన్నీ వస్తాయండి. ఉండవలసిన చోట్ల ఉండాలి. ఎక్కడ ఉండవలసిన స్థలాల్లో ఉండరండి. అక్కడక్కడ తిరుగులాడితే నీకు ఎలా వస్తుంది? సమాధానం రాదు. అందుకే హృదయానికి ఏం కావాలి? హృదయంలో సమాధానం కావాలి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుడుగాక. ఆమేన్. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ శక్తి పొందితేనే నీకు క్రమం వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి వస్తేనే క్రమం ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే
ఉంటేనే నీలో క్రమం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీవు పద్ధతిగా జీవించలేవు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నువ్వు క్రమంగా పద్ధతిగా మందిరానికి రాలేవు. క్రమం లేదు, ఉండదు. పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పాపం చేయవు. పరిశుద్ధాత్మ నీవు నడిపిస్తాడు, నేను కంట్రోల్ చేస్తాడు. ఆ కంట్రోల్లో నడిచినంత కాలం నువ్వు ఎక్కడ పొరపాటులో జీవించావు. అందుకొరికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే మనం ఒక పద్ధతి చొప్పున నడుచుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక పద్ధతి చొప్పున నడుచుకోవాలి మనం. ఏంటా పద్ధతి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడవగలం. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో తెలుసా? పాపంలో పడకుండా కాపాడుతాడు, లోకంలో వెళ్ళకుండా కాపాడుతాడు, మన మనసును ప్రశాంతంగా ఉంచుతాడు, మనలో ఆయనే నివసిస్తాడు, మనలో ఆయనే నడిపిస్తాడు మనల్ని. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మనం విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే పాపంలో పడిపోతారు, మాటల్లో పడిపోతారు, చూపుల్లో పడిపోతారు. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే లోకంలో కలిసిపోతారు, త్రాగుళ్ళు తిరుగుళ్ళు అన్నింటిలోనూ ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మనం ముందుకు వెళ్ళాలంటే, ముందుకు నడిస్తే ఏం చేస్తాడు? విశ్వాసం ద్వారా సమస్త ఆనందము సంతోషం మనకిస్తాడు. సంతోషం సమాధానం ఒక పద్ధతిగా నడవాలి. ఒక పద్ధతి లేకుండా, ఆత్మలో నడవకుండా, ఆత్మలో జీవించకుండా, పరిశుద్ధాత్మ దేవుని కోరుకోకుండా మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. అందుకే ప్రతిరోజు ప్రతి ఉదయం నేనేం చేస్తానో తెలుసా అండి? ఇదిగో యేసయ్యా పరిశుద్ధాత్ముడా నీ కంట్రోల్లో తీసుకోని ఆయన, నన్ను నీ స్వాధీనంలో తీసుకోని ఆయన అని ప్రతిరోజు ఆయనకి అప్పగించుకుంటూ ఉంటాను. కొట్టండి చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తెలుసా, పరిశుద్ధాత్మ శక్తి పొందకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు కూడా మన కంట్రోల్లో మనం ఉండలేం. సెల్ఫ్ కంట్రోల్ మనం చేసుకోలేం. ఆయన కంట్రోల్లో ఉండాలి. ఆయన కంట్రోల్లో నడిపించబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి, ఆ అభిషేకం పొందుకోవాలి, ఆత్మ పొందుకోవాలి, ఆత్మ నడిపింపు కావాలి. ఆత్మ నడిపింపు లేకపోతే ఎవరు కూడా నిలబడలేం. అందుకే ఈ ఆత్మ ద్వారా మాత్రమే సమాధానం వస్తుంది, ఈ ఆత్మ ద్వారా మాత్రమే కృప వస్తుంది, ఆత్మ ద్వారా మాత్రమే శాంతి సమాధానాలు వస్తాయి. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరో కుటుంబంలో సమాధానంగా ఉంటాం పరిశుద్ధాత్మ ఉంటే, బయట కూడా సమాధానంగా ఉంటాం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎన్ని నిందలు వేసినా, అలాంటి వారు ఇలాంటి వారు అని మాట్లాడినా, లేని వార్తలు పుట్టించిన, దుర్వార్తలు పుట్టించిన, ఏమంటే ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, దేవా నేను వారిని క్షమిస్తున్నాను, మీరు క్షమించండి అని మాట్లాడతాం తప్ప ఎదురు తిరిగి మాట్లాడడం. కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కంట్రోల్ చేయబడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు నడుస్తున్నారు. అందుకే మౌనంగా ఉంటారు. అందుకే చాలా మంది మాట్లాడే మాటలు మనం వారికి జవాబు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుని ఉన్నాం కాబట్టి నిరీక్షణ కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ మాటలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినా మనమైతే సంతోషంగానే ఉంటాం. దేవుని స్తోత్రం. మనమైతే ఆనందంగానే ఉంటాం, మనమైతే సమాధానంగానే ఉంటాం, ఆయన కృపలో నడుస్తూనే ఉంటాం. ఎందుకో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాం. అందుకే ఈ హృదయంలో ఏం చేయాలి? మరి హృదయము సమాధానంగా ఉంచుకోవాలి. మరో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చివరి మాటగా 84వ కీర్తన 11-12 వచ్చిన చూడడం తొందరగా. 84వ కీర్తన 11 వచ్చిన 12 వచ్చింది. ఆ దేవుడైన యెహోవా సూర్యుడు కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక ఉమ్మానుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరంట? సూర్యుడు అంటే తేజస్సు కలిగిన వాడు, వెలుగుైన దేవుడు. ఆయన దగ్గర ఎవడో కూడా నిలబడలేడు. ఆయన సూర్యుడు, కేడుమునై ఉన్నాడు. ఆయన కృప ఘనత మనకు అనుగ్రహించి ఉన్నవాడైనా అనువాడైనా స్తోత్రములు కలుగును గాక. అందుకే యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి.
యథార్థంగా నడవడం నేర్చుకోవాలి, యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉన్న వారికి ఆయన ఏ మేలు చేయక మానడు మానడు మానడు. దేవుని స్తోత్ర. ఇలా చేయండి, ఈ పద్ధతి చొప్పున నడవండి. నడిస్తే కనుక మనకు శాంతి జలము వద్ద నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, కృప సమాధానం ఇస్తాడు. అందరితో సమాధానంగా ఉంటాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలి. పని చేస్తేనే మనము యథార్థంగా జీవిస్తాం. అందుకొరకు మనం జాగ్రత్త పడదాం. అందుకే పడతాం పాట ఏంటి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పద్ధతిగా నడవాలంటే ఇంతే. మేలు చేసేవాడు ఉన్నాడు, మనం చేయాలి, ఆరాధిస్తూ ఉండాలంతే. మేలు చేసేవాడు ఉన్నాడు, మేలు చేసేవాడు, మనం ఏం చేయాలి? ఆరాధిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మనం ముందుకు వెళ్ళగలం. పొద్దుట చూడండి, ఒకరోజు ప్రార్థన చేయకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థన చేయలేదని చెప్తాడు, వాక్యం చదవలేదని చెప్తాడు. సారీ ప్రభువా, క్షమించిన ఆయన అని మళ్ళా సరి చేసుకుని ఆయన శక్తి పొందుకుని మనం మళ్ళా వాక్యంలోకి ప్రార్థనలోకి వెళ్ళాలి, ఆయన సాహసం దగ్గరికి వెళ్ళాలి. చాలా మటుకు ఈ ప్రార్థన శక్తి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అందుకొరికి మేలు చేసేవాడు ఉన్నాడు, మనం ఆరాధిస్తూ ఉండాలి. ఒక్కొక్క అంశం పట్టుకుని ప్రార్థన చేయండి, ఒక్కొక్క అంశం పెట్టి ప్రార్థన చేయండి. నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది, నా ఇబ్బంది ఇది, నా అక్కడిది, నా పదం ఇది. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? బ్రతుకులాడుకుంటే ఆయన మేలు చేయడా? ఆయన చేసిన మేలును బట్టి నువ్వు స్తుతించి ఆరాధించి గణపరిచి మెప్పించి పూజించి సేవించి ఆయనతో సహవాసం చేస్తూ నిన్ను ఎక్కడ విడిచిపెడతాడు? త్రోసివేస్తాడా? నీ ఇంట్లో అప్పుడు సమాధానం ఉంటుంది, కృప ఉంటుంది. ఏమంటే ఆయన పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఏమంటే మనం అందరితో సమాధానంగా ఉంటాము. అంతేకాదండి, సమస్తము ఆనందముతో సంతోషంతో నడిపిస్తాడు ఆయన. అందుకే ఈ పద్ధతి చొప్పున మనము ఏం చేయాలి? నడవాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఇది వాక్యం? అర్థమైందా? ఈ పద్ధతి చొప్పున నడవండి అంతే. ఈ పద్ధతి చొప్పున నడుచుకుంటే చాలండి. యేసు సిలువలో మరణించాడు, ఒక పద్ధతి, ఈ క్రమం ఉంది. ఈ లోకానికి మరియమ్మ గర్భాన ఆయన జన్మించడం ఒక పద్ధతి. ఆయన ఒక మాదిరి చూపించి ప్రజలు ఎలా నడవాలో, ఎలా సమాధానంగా ఉండాలో, ఎలా సహించాలో మాత్రం చూపించడం ఒక పద్ధతి. ఆ పద్ధతిలో నడుచుకుంటూ సహించుకుంటూ వెళ్ళి మానవుల పాపమునంతటిని ఆయన మీద వేసుకుని మానవులకు రక్షణ భాగ్యం ఇచ్చి ఇవ్వటమే కాదండి, సమస్తమైన రక్తమంతా దారపోసి కలవరి శిలువలో ప్రాణం పెట్టేసి పునరుద్ధరణగా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు అండి. అందరికీ మేలు చేశాడు, అందరికీ రక్షణ ఇచ్చాడు, అందరికీ నిత్య జీవం ఇచ్చాడు. ఆయన అలాగా పోతున్నాడు. వచ్చే టయానికి నువ్వు పద్ధతిగా జీవిస్తే పరలోక రాజ్యం, పద్ధతి తప్పి జీవిస్తే నరకం. ఏది కావాలో ఆలోచన చేసుకో. నరకంలోకి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు సావదు. అదే పరలోకానికి వెళ్ళావా నిత్య జీవం, నిత్య ఆనందం, నిత్య మహిమలో నిత్యమో జీవిస్తావు. ఇదిగో ఆ పద్ధతి తప్పకుండా జీవించు, జీవించి చూపించు. కష్టాలు నష్టాలు పరిస్థితులు ఏ వచ్చినా కానీ ఆయన మేలు చేసేవాడు, మనం ఆరాధించేవారుగా మనం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమె ఈ వాక్యము మన హృదయాల్లో, ఈ వీడియో చూస్తున్న బిడ్డల హృదయాల్లో ఫలింపులకు వచ్చును గాక. ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్. ఏమర్థమైంది మీకు? ఏ పద్ధతి?
మన ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రావడం, మన ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, మన ఇష్టం వచ్చిన అదే పద్ధతి. సరే, పద్ధతి చెప్పని నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మన ఎవరి సహాయం కావాలి? మనకి పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మనం ఈ మాటలు గుర్తు చేసుకోండి. ఓకే, వచ్చే వారం ఒక పద్ధతి చొప్పున ప్రయాణం చేద్దాం. అది కూడా రేపు 2వ పార్ట్గా మీకు ఇస్తాను. ఈ సమయం లేదు కనుక నేను 30 నిమిషాలు మీతో మాట్లాడాను. ఓకే, వచ్చే వారంలో ఆ పద్ధతి చొప్పున ప్రయాణం ఎలాగా ఏంటి కొన్ని విషయాలు తెలుసుకుంది. ఇట్లాంటి వర్తమానాలకి ఎంతమంది కూర్చోవాలి ఇక్కడ? అసలు ఈ టీవీ ప్రసంగాలు ఇవన్నీ ఒకప్పుడు నేను ఉంచలా. దేవుడు నన్ను మైండ్ షార్ప్ చేశాడు, వాక్య జ్ఞానం ఇచ్చాడు, స్వస్థతలు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం? అందరి కోసం. నేను ఇంట్లో కూర్చొని కుదరదా? వారం అంతా తిప్పుతున్నాడు, వారం అంతా వాడుకుంటున్నాడు, వారం అంతా తిప్పుతున్నాడు, ఊరేగిస్తున్నాడు. పరమ తండ్రి, మీరు ఈరోజు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఒక పద్ధతిగా నడవాలి. అలా పద్ధతిగా నడిస్తే సమాధానము కృపాయిస్తావని అయ్యా, మరి నీవు మాకు ఒక పచ్చిక గల చోట్ల మమ్మల్ని ప్రయాణం చేసి నడిపిస్తావని అయ్యా ప్రభు మీరు సహాయం చేస్తారు. ఇంకో మాట ఉంది, మానవ పద్ధతులను బట్టి ఎవరు నడవకూడదు నాయనా, నీ పద్ధతులు మేము నడవాలని తెలియపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు మరి అందరితో సమాధానంగా ఉండాలని, హృదయాల్లో సమాధానం ఏలుబడి చేయాలని, ఇవన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని నడిపించబడాలి, నడవాలని, యథార్థంగా నడుచుకోవాలని. అలా ఉంటే సమాధానము కృప ఇవన్నీ వస్తాయని, నువ్వు మేలు చేస్తావని మేమైతే ఆరాధించాలని, ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమం ప్రకారంగా మేము నడుచుకోవాలని, ఆ మాదిరిని మీరు చూపించాలని, అలా నడవాలని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. అలా మాట్లాడిన ప్రతి మాటను కూడా హృదయాల్లో ఫలింపు చేసి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి ఈ మనవరానికి పొందినాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. ప్రియక దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగాలకు సర్వ యుగాలకు సకల యుగాలకు యుగ యుగాలకు కలుగును గాక. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకు కూడి జరవచ్చిన బిడ్డలకు మీరు మాకిచ్చిన మీరు ఇచ్చిన సమస్త వరకు సదాకాలంతో ఉందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మనందరికీ ఆయన క్రమం చొప్పున పద్ధతి చొప్పున నడుచును గాక. మన హృదయంలో సమాధానం కలుగును గాక. నిత్యముగా పచ్చిక గల చోట్ల ఆయన నడిపించును గాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని మనం నడిపించబడదు గాక. ఆయన కృపా సమాధానం మనందరిలోనూ ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. వందనాలు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.